ప్రశ్న కంటిన్యూ చేయండి. ఏం చెప్తారు? ఎందుకు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని మీ అందరికి అనిపిస్తుంది, కానీ ఆయన కాపాడుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ట్రయాంగిల్ లో ఏ 6 ని కొడితే 7 ని కొడితే 8 పేరు వచ్చింది. 8 ని కొడితే ఎవరి పేరు వస్తుందండి? సో 8 అనే వ్యక్తి అవినాష్ గారు, భాస్కర్ రెడ్డి గారి నుంచి అవినాష్ రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి గారిని టెస్టులు లేపించినా, లేకపోతే అవినాష్ రెడ్డి గారి మీద కొంత ఏదన్నా ప్రభావితం చేసినా అప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందంటే ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆ రోజు తెల్లవారుజామున మీరు ఎవరికి కాల్ చేశారు? గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ప్రకారం దొరికింది. సో మోర్ ఓవర్ ఆయన భారతి గారికి కాల్ చేశారా? భారతి గారి పిఏ కాల్ చేశారా? మోర్ ఓవర్ భారతి గారు వాళ్ళ భర్తకి ఫోన్ ఇచ్చారా? అవునండి, అజయ్ కళ్యాణ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన కూడా సిబిఐకే ఇచ్చారండి. ఇవన్నీ రాసుకుంది కూడా పాపం అప్పట్లో రామ్ సింగ్ గారు. మరి చివరిలో ఆయన కూడా పరిగెట్టించారు వీళ్ళ దెబ్బకి. ఇక్కడ ఏమవుతుందంటే అజయ్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అవినాష్ గారు ఫోను భారతి గారికి చేశారని, భారతి గారు తన భర్త అయినటువంటి జగన్ రెడ్డి గారు కింద మీటింగ్ లో ఉన్నప్పుడు ఆ మీటింగ్ లో ఉండేటప్పుడు పిలిచారని, పైకి వెళ్ళి కిందకు వచ్చాక వివేకానంద రెడ్డి నో మోర్ అంటూ అక్కడ మీటింగ్ అంతటితో ఆపకుండా కూడా కంప్లీట్ చేశారని అజయ్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనకి ధృవీకరమైంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు అందరూ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు అంటున్నారు. లేదు సార్, జగన్ రెడ్డి గారిని కాపాడుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఎందుకు చనిపోతున్నారు? స్టేట్మెంట్ ఒప్పుకుంటాను, 5 కోట్లను డిమాండ్ చేస్తున్నారు అంటూ మాట్లాడినటువంటి గంగాధర్ రెడ్డి గారు, ఆయన ఏమైపోయారో మీకు తెలుసు, అనుమానాస్పదముది. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఏదైతే భారతి రెడ్డి గారు తండ్రి గారు ఏమైపోయారో మీకు తెలుసు. ఆ డ్రైవింగ్ చేసిన డ్రైవర్, ఎందుకంటే భారతి గారు జగన్ గారు ఫ్లైట్ లో రాలేదండి. ఇప్పుడంటే నేరస్తుల్ని జైల్లో ఉండే వాళ్ళని చూడడానికి జైల్లోకి ఫ్లైట్ లో పోతారు, కానీ ఆయన మాత్రం ఆ రోజు సుదీర్ఘ ప్రయాణం చేసి లాంగ్ జర్నీ చేశారండి సతీ సమేతంగా. ఆ రోజు నడిపిన డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా మృతయ్యారు. ఇప్పుడు కొద్ది గొప్ప దాంట్లో కారణం ఉండేటటువంటి అభిషేక్ రెడ్డి గారు కూడా అస్వస్థతగా ఉందన్నారు. వీళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నం అయితే ఉంటుందండి. ఎనీవే, ఇక్కడ సిబిఐ నిమ్మకు నీరెత్తినట్టుందా? ఏ 6, 7, 8 వరకు పరిగెత్తిన సిబిఐ కూలబడిపోయిందా? ప్రభుత్వాలు మారినా ఇంకా కూడా సిబిఐ జగన్ గారి పక్షానే ఉందా అంటూ రాష్ట్ర ప్రజలు కొన్ని సందిగ్ధమైన ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి, నిజాయితీగా నిరూపించుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. కాబట్టి మరి సిబిఐ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ 8 తర్వాత ఇమీడియట్ గా 9, 10 ఇంట్రాగేషన్ చేయాలి సార్. ఈ 8కి తల్లి గారి అనారోగ్యం దృష్ట్యా ఏది విశ్వభారతి గేట్ బయట సిబిఐ కూడా లోపలికి రానే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది సార్. మరి ఇప్పుడైనా ఆయన ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేసి కస్టడీలోకి తీసుకోవాలా? తల్లి గారు ఓపిక్ గా తిరిగేస్తున్నారు. అప్పుడంటే సెలైన్ ఎక్కించుకున్నారేమో, టెస్టులు వేయించుకున్నారేమో, ఇప్పుడేమో ఏసీలో పడుకున్నారు, ఆపిల్ జ్యూసులు తాగుతున్నారు కదా. మరి పర్లేదు కదా, బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేసి పొడబొడిస్తే కొన్ని విషయాలు వస్తాయి కదా. వచ్చే ప్రతి విషయం జగన్ రెడ్డి గారి పేరేనా? ఆ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉందని ఓపెన్ గా తెలుస్తుందా? ఎనీవే, ఇక్కడ ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన ఏ పని చేసినా తన రక్షణ తర్వాతే పక్కన వాళ్ళ రక్షణ గురించి చూస్తారు. ఇక్కడ ముందు భారతి గారు వస్తారు, ఎందుకంటే ఆ టైంలో ఏ కాల్ చేశారు, మీరు ఎందుకు లిఫ్ట్ చేశారు, మీ పిఏకి చేశాడు, ఇవన్నీ అడుగుతారండి. కాకపోతే సిబిఐ ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రపంచానికి తెలియక ముందే గౌరవ్ జగన్ రెడ్డి గారికి తెలుసు అని మాత్రం చెప్పేసింది. దాంట్లో ఆయన దోషి అని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. పాచికలేసారా, పంచాంగాలు చూసారా, ఎలా చెప్పారు జరగబోయే మర్డర్ ని అనేసి సిబిఐ అడుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. ఆయన దోషి అనేది ఆ ఒక్క పదంతో తెలిసిపోతుంది సార్. రైట్. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది అనేది ఒక ప్రశ్న. తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్నే కాదనుకొని అవినాష్ను, అంటే ఈ కేసుకు సంబంధించనే కాదు, ఎందుకు అవినాష్ను కాపాడుతున్నారు? ఎందుకు అవినాష్కు సంబంధించి తల్లిని, చెల్లిని కావచ్చు, అందరినీ కూడా కాదనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇప్పుడే ఛార్జ్ షీట్ కూడా చదివా. దాంట్లో కొత్త విషయం, ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని విషయం చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికలలో 20 మార్చి 2019 అవినాష్ రెడ్డి నామినేషన్ ఇచ్చాడు. ఆయన్ని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసింది 17 మార్చి 2019. ఆ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది 15/3. అంటే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసిన తర్వాత 2 రోజులకు తర్వాత
అవినాష్ రెడ్డి గారిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు, ఎంపీ క్యాండిడేట్ గా 2019లో. అంటే ఇక్కడ చాలా స్పష్టం. అంతకుముందు ఏం జరిగింది సిబిఐ ఎంక్వైరీలో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే వివేకానంద రెడ్డి గారు